మిత్రులారా, మనకు తెలుసు శిశుపాలుని 99 తప్పులు లెక్కబెట్టిన తర్వాత 100వ తప్పు క్షమించేది లేదు అని శ్రీకృష్ణుడు డిసైడ్ చేసిండు. శిశుపాలుని పని ఖతం చేసిండు. అట్లనే పాకిస్తానీ మనము 99 కాదు 999 తప్పులు కావచ్చు లెక్క పెట్టినాం. ఇక ఇండియా ఓపిక అనేది నశించింది. గాంధీజీ బాటలో పోయినట్టయితే మనం ఇన్ని రోజులు గాంధీజీ బాటల్లోనే పోయినాం. కాశ్మీర్లో బాంబు పెడితే హైదరాబాద్ చూపెట్టినాం, అక్కడ బాంబు వేసిండు. హైదరాబాద్లో బాంబులు వేస్తే మళ్ళీ బెంగళూరు చూపెట్టినాం, అక్కడ బాంబులు వేసిండు. బెంగళూరు అయితే మనం కోయంబత్తూరు చూపెట్టినాం, కోయంబత్తూరులో బాంబులు వేసిండు. ఇట్లా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టమన్నట్టు ఒక సిటీలో బాంబులు వేస్తే ఇంకో సిటీని చూపెట్టినాము. అట్లా హైదరాబాదు, అహ్మదాబాదు, బాంబే, ఈ రకంగా భారతదేశంలో ఎన్ని ఉగ్రవాద చర్యలకు పాకిస్తాన్ పాల్పడింది, ఎంతమంది భారతీయ అమాయకమైన ప్రజలు ప్రాణాలు కోల్పోవలసింది మనకు తెలుసు. అయితే ఆ పాకిస్తాన్కు ఆఖరి తప్పు చేయనే చేసింది పెహల్గాం రూపంలో. అయితే ఇక్కడ మిగతా దాడులకు వీటికి ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ పాకిస్తాన్ ఏం చేసింది, మతము అడిగి హిందువులు ఎవరైతున్నారో హిందువులను మాత్రమే చంపడం జరిగింది. హిందువులను తలలో కాల్చి, అది కూడా మగవాళ్ళను కాల్చి, ఆడవారిని మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోపోండి అనే ఒక సందేశం ఇచ్చి మనల్ని ఆ లేడీస్ని బయటికి పంపడం జరిగింది. అయితే చూసి నిన్న రోజులు మనకు 22వ తారీఖు కనుక ఏప్రిల్ 22వ తారీఖు ఈ దుశ్చర్య జరిగిన తర్వాత చూసింది భారతదేశం కూడా, ప్రపంచమంతా ఖండించింది. పాకిస్తాన్ ఏ విధంగా అయినా దారికి వస్తుందా, తప్పును తెలుసుకొని క్షమించమని అడుగుతుందా, ఉగ్రవాదులను అప్పచెప్తామా అంటే పాకిస్తాన్ నుండి మనము ఇప్పుడు కాదు కదా మళ్ళీ వచ్చే 100 ఏళ్లలో కూడా అటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మొండితనం. ఇప్పుడు భారతీయులు అంటే ఏముంటుంది, వాళ్ళు పని చేసుకుంటారు. మీరు ఇప్పుడే కాదండి, మీరు ఒక 1000 సంవత్సరాల చరిత్ర తీయండి. ఆ దరిద్రపు ఏరియాలకి వెళ్ళి వచ్చినవాడు వాడు ఎట్లా ఎవడన్నా పని చేస్తాడా? వాడు ఒంటెల మీద వచ్చి, గుర్రాల మీద వచ్చి వాడిని దోసుకొని తినడమే తప్ప వాడు ఎన్నడూ పని చేసిన దాఖలాలు మనకు కనబడదు. హిస్టరీలో చూడండి మీరు, మహమ్మద్ గోరీ తర్వాత కూడా ఆ ఎడారి ప్రాంతాల వెధవలకు ఓ వ్యవసాయం చేత కాదు, ఓ పని చేత కాదు, ఏమన్నా వానికి ఏంటంటే వాడు కొండలలో గుంటలలో బతుకుతాడు కాబట్టి వాడు 10 రోజులు తినకుండా బతుకుతాడు. మనం బతకలేము, ఎందుకంటే మనం వ్యవసాయం ఆధారం, మనం శాంతి కాముకులం, శాంతిగా జీవించేటోళ్ళం. ఆ వెధవలు 1000 సంవత్సరాలకెళ్ళి 2000 సంవత్సరాలకెళ్ళి చేసే పనులు అవే. వాడు ఇవాళ చేంజ్ కామంటే చేంజ్ కాడు. ఇంకా 100 సంవత్సరాల తర్వాత కూడా వాడు పాకిస్తాన్ నువ్వు ఎన్ని బుద్ధులు చెప్పు, ఇప్పుడు పోయి వారు స్టార్ట్ చేయి, వాడిని మొత్తం నాశనం చేయి, అయినా కానీ లేచి వాడు చేసే పని గదే. అది మాత్రం 100% పాకిస్తాన్ వెధవల నుండి మార్పు కోరుకోవడం అనేది అది సాధ్యం కాదు. ఎందుకంటే మార్పు కనుక వచ్చినట్టయితే ఇప్పుడే మారేవాళ్ళు. ఇప్పుడు మన దేశంలో ప్రభుత్వాలు తప్పులు చేస్తే ఏం చేస్తే ప్రజలు తిరగబడతారు. అక్కడ ప్రజలు తిరగబడతలేరు. పాకిస్తాన్ మారాలంటే అక్కడ ప్రజలు తిరగబడాలి, మంచి చేయమని చెప్పాలి. అనవసరంగా వేరే దేశాలల్లో ఏళ్ళు పెట్టకండి, మన బాధలు మనకున్నాయి, మనకే తిండి దొరకలేదు, మన ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది అని ప్రభుత్వాలను సరిచేయవలసిన బాధ్యత పాకిస్తాన్ ప్రజల్లో ఉంది. కానీ వాళ్ళు ఆ పని చేయరు. సరే, ఇవన్నీ పక్కకు పెడితే ఇక ఆఖరి తప్పు కూడా చేసినట్టు అనిపించింది. ఈరోజు బజ్జీలు రాలగొట్టడం అనేది భారతదేశం మొదలుపెట్టింది. ఈరోజు ఏంటండి, మే 7వ తారీఖు 2025. ఇది చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. ఎందుకంటే ఈరోజు అంటే ఇది స్టార్టింగేనండి, ఇది ఎండింగ్ కాదు. ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నా, ఈరోజు ఒక అద్భుతమైన ప్రారంభమైంది అంతే. తర్వాత రోజుల్లో ఇంకా చుక్కలు చూపెట్టడం, బజ్జీలు రాలగొట్టడం అంటే రియల్ మీనింగ్ ఏదో భారతదేశం పాకిస్తాన్కు చూపెట్టే ఛాన్సెస్ ఉన్నది. ఈరోజు టు స్టార్ట్ విత్ ఏం చేసింది, ఒక 9 ఏరియాలను సెలెక్ట్ చేసుకున్నది. ఈ 9 ఏరియాలు కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోమన్నది. చాలా హోంవర్క్. మనం ఏదో ఇక్కడ కూర్చొని ఇంకా చేస్తలేడు, ఇంకా బాంబులు ఎత్తలేరు, ఇంకా స్టార్ట్ చేస్తలేరు అని వాళ్ళు అడుగుతున్నారు. కానీ అంత ఈజీ కాదు. ఈ 22వ తారీఖుకి వెళ్ళి ఈ రోజు వరకు చేసింది ఏంటంటే ఓన్లీ టెర్రరిస్ట్స్ క్యాంప్స్ ఏవైతున్నాయో, వాళ్ళ ప్యాడ్స్ ఏవైతున్నాయో, ఉగ్రవాదులకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్, పెద్ద ట్రైనింగ్ సెంటర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటర్నేషనల్ బార్డర్లో పంజాబ్ నుండి మన దేశం పంజాబ్ నుండి మన బార్డర్ నుండి ఒక 150 కిలోమీటర్లలో ఉన్న బహవాల్పూర్, అదేవిధంగా మెరీద్కే, ఈ ఒక 4 ప్రదేశాలు పంజాబ్లో అంటే రియల్ పాకిస్తాన్లో, ఒరిజినల్ పాకిస్తాన్లో, ఇంకొక 5 ప్రదేశాలు ఈ పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏవైతే ఉన్నదో, మనం POK ఏదైతే అంటున్నామో అక్కడ 9
ఈ ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ 9 ప్లేసెస్లో కూడా ఎంత సూపర్ ప్లానింగ్ చేసిందో చూసుకోండి. ప్రిసిషన్ అంటే అది, అంటే సునిశ్చిత్వం అనేది పక్కగా ఉన్నది. వాళ్ళు ఇండియా వాళ్ళు ఇవాళ టార్గెట్ చేయాలనుకున్నది కేవలము టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్, వాళ్ళ హైడౌట్ ఏరియాస్. సో కాబట్టి ఒక్క సివిలియన్ ఇతర పౌరులకు ఎటువంటి నష్టం జరగకుండా, ఇతర బిల్డింగ్స్ కానీ ఇతర స్ట్రక్చర్స్ కానీ ఎటువంటి నష్టం జరగకుండా కేవలం పిన్ పాయింట్ యాక్యురసీ, ఒక మసీదును కూలగొట్టాలి అంటే, మసీద్ అంటే ఏంది, ఈ అజర్ మహమూద్ గారు ట్రైనింగ్ ఇచ్చే మసీద్ ఏదైతే ఉన్నదో దాన్ని కూలగొట్టాలనుకున్నారు, దాని మీదనే బాంబు వేసారు. పక్క బిల్డింగ్కు ఇంత దెబ్బ కూడా తగలలేదు. అదేవిధంగా మెరిట్కేలోని ప్రాంతాలు, ముజఫరాబాద్లోని ప్రాంతాలు, ఈ 9 ప్రాంతాలు ఈరోజు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ 9 ప్రాంతాలను ఏ విధంగా డిస్ట్రాయ్ చేయాలనుకున్నారో, ఎంతమంది ఉగ్రవాదులు దాంట్లో ఉంటే చంపాలనుకున్నారో అది అనుకున్నట్టే చేయడం జరిగింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇంకొకటి ఏంటంటే, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈసారి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కాకుండా అందరు కంబైన్డ్గా అటాక్ చేయడం జరిగింది. బాగా సక్సెస్ వచ్చింది. ఈరోజు మనకు హెల్ప్ చేసిన ఈ ఆమ్యునేషన్స్ ఏవైతే ఉన్నాయో, డ్రోన్స్ ఏవైతే మనం లాయిటరింగ్ డ్రోన్స్ అంటున్నామో, ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ ఒక ప్లేస్కి పోవాలంటే ప్లేస్ మీద పోతాయి, గుండ్రగా తిరుగుతాయి. వాటికి ఆల్రెడీ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అన్నా దాని ప్రకారం అన్నా బాంబ్స్ వేస్తాయి, లేదా అవి మన ఇక్కడికి వెళ్ళి మనము ఏదైతే ఫీడింగ్ ఇవ్వాలనో, ఏదైతే సూచనలు ఇవ్వాలనో వాటి కోసం వెయిట్ చేస్తాయి. అవి సూసైడ్గా అక్కడ బాంబులను బేల్ చేస్తాయి. తర్వాత హ్యామర్ బాంబ్స్ అంటే ఇవి స్మార్ట్ బాంబ్స్ అంటారు. ఇవి చాలా పవర్ఫుల్గా పేలే బాంబ్స్. అదేవిధంగా ఇక మిసైల్స్, ఇతర మిసైల్స్ ఏవైతే ఉన్నాయో మిసైల్స్ని హ్యామర్ బాంబ్స్ని, అదేవిధంగా ఈ డ్రోన్స్ని యూజ్ చేసి ఈరోజు ఆపరేషన్ ఏదైతే ఉన్నదో అది చేయడం జరిగింది. చాలా సూపర్బ్ సక్సెస్ అన్నమాట ఈరోజు. సో అయితే ఒకటి మనం ఏమనుకుంటామంటే, ఇది మనకు భారతదేశంలో ఎమోషనల్ అవ్వడం చాలా, భారత్ మాతకి జై ఇదేది అంటాం. మనం ఒక రాయి 10 రాళ్ళు వేస్తే వాడు ఒక రాయి ఖచ్చితంగా వేస్తాడు. సో ఖచ్చితంగా పాకిస్తాన్కి వెళ్ళి రిటాలియేషన్ ఉంటుంది. అఫ్కోర్స్ మనం కూడా తర్వాత చేసే పనులు మనం చేస్తాం, కానీ బాకీ ఉన్నాయి కానీ అవి కూడా. కానీ ఇప్పుడు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. సివిలియన్స్ వానికి ఏంది, మనం అంటే టెర్రరిస్ట్ క్యాంప్ల మీద అటాక్ చేసినాం, వాడెవరి మీద అటాక్ చేస్తాడు, ఎవరు లేరు కాబట్టి మిలిటరీ అన్నా లేకపోతే సివిలియన్ అన్నా. సో సివిలియన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ బార్డర్కు ఉన్న 150-200 కిలోమీటర్లో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా ఉండడము, ఈ మాక్ డ్రిల్స్ ఏవైతే మన గవర్నమెంట్ సజెస్ట్ చేసిందో వాటిని ఫాలో కావడం, చాలా యునైటెడ్గా ఉండడం, దేశం కోసం యునైటెడ్గా పనిచేయడం అనేది చాలా అవసరం. కొంతమంది వెధవలు లాస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్ చేస్తే ప్రూఫ్ ఏంది అని అడిగారు. మరి వీళ్ళు సైనికులు బాంబులేయాలన్నా, లేకపోతే వాళ్ళ మీద దాడి చేయాలన్నా, లేకపోతే కెమెరాలు పట్టుకొని ప్రూఫ్ల కోసం చూడాలనో అర్థం కాలేదు. కానీ ఆ వెధవలకు వాళ్ళ మూతి మీద కొట్టినట్టు ఈసారి మనకు ఈ ఏదైతే నష్టం జరిపించిందో మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, మన భారతీయ భద్రతా దళాలు ఏవైతే పాకిస్తాన్కు నష్టం చేసిందో ఈ 9 ప్రాంతాల్లో అటాక్ చేసి, వాటికి సంబంధించిన వీడియో క్లిప్స్, వాటికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ అంతా మొదలైంది. సో మరి పాకిస్తాన్ను మనం ఏమనుకుంటున్నామంటే బలోచిస్తాన్గా, అదేవిధంగా సింధ్గా, ఖైబర్ పఖ్తూన్గా, అదేవిధంగా ఒరిజినల్ పంజాబ్ ప్రాంతం ఏదో దాన్ని పాకిస్తాన్గా ఉంచుదామని అనుకుంటున్నారు. మరి అంతర్జాతీయ ప్రెషర్ కూడా ఉంటుంది. సో ఆ ప్రెషర్ను తట్టుకొని భారతదేశం ఏం చేయగలుగుతుంది, ఎలా చేయగలుగుతుంది అనేది మనం చూద్దాం. ఖచ్చితంగా పాకిస్తాన్కి వెళ్ళి రిటాలియేషన్ ఉంటుంది, ప్రతిచర్యలు, రియాక్షన్స్ అనేటివి ఉంటాయి అనేది మాత్రం మర్చిపోకండి. సో వాటికి కూడా మనం రెడీగా ఉండాలి. అదేవిధంగా తదుపరి ఏవైతే భారతదేశం తదుపరి చర్యలు తీసుకుంటుందో దానికి కూడా అందరం ఇప్పుడైతే ఏ విధంగా భారతదేశానికి సపోర్ట్ ఇస్తున్నామో అదేవిధంగా సపోర్ట్ ఇచ్చి వెధవ ప్రశ్నలు వేయకుండా, సోషల్ మీడియాలో వాడు ఏముంటాడంటే, మీరు చూస్తే ఇవాళ సోషల్ మీడియాలో పాకిస్తాన్ ఒకటి పెడతారు, భారతదేశానికి సంబంధించిన 10 విమానాలను 5 విమానాలను కూలగొట్టినామంటాడు. అదంతా అబద్ధాలు. సో కాబట్టి ఆ అబద్ధాలను, వదంతులను నమ్మకుండా భారత ప్రభుత్వానికి అందరం కలిసి యునైటెడ్, అందరం కలిసి అంటే నువ్వేమన్నా మనం పోయి యుద్ధం చేసేది లేదు, ఆడ వీకేది లేదు, ఏం చేసేది లేదు. ఏంటంటే మనము వెధవ మాటలు మాట్లాడకుండా ప్రభుత్వాన్ని మీద అనవసరమైన మిలిటరీని, భద్రతా దళాల యొక్క మానసిక స్థైర్యాన్ని ఏదైతున్నదో దాన్ని కృంగదీయకుండా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా మన మాటలు ఉండాలి, మన చర్యలు ఉండాలి. అంతకంటే ఎక్కువ భారతదేశము, భారత ప్రభుత్వం కోరుకునేది ఏం లేదు. సో మీరు అది చేస్తుందని అనుకుంటున్నాను. జై హింద్.